జయానిలో ప్రేమధన కరుణ ప్రాచు ఓం అజ్ఞానతిమిరాంగస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామమే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామమే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం చాతుర్మాస్య సందర్భంగా గౌడీయ వైష్ణవ ఆచార్య వృత్తాంతాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ, అందులో చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య శిష్యులు షడ్గోస్వాముల్లో అగ్రజులైనటువంటి శ్రీల సనాతన గోస్వామి వారి గురించి మనం గత తరగతిలో చర్చించడం మొదలుపెట్టాం. అది కొనసాగిద్దాం మనం. అయితే విన్నవారు ఎవరైనా పూర్వ తరగతిలో మనం ఎక్కడ ముగించామో గుర్తు చేయగలరా? వారం రోజుల్లో మన జ్ఞాపక శక్తి ఏ పాటిగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా చెప్పగలరా? సాకర్ మళ్ళీ అమెరికన్ అనే పేరు ఇచ్చిన తర్వాత కొంచెం కొనసాగించవచ్చు. ఓకే, కొంతవరకు పర్వాలేదు. సరే, మనం చర్చించుకున్నాం ఈ సాకార్ మల్లిక్ దబీర్ కాస్. వీళ్ళు పగటిపూట రాజదర్బారులో రాజ సంబంధమైనటువంటి ఈ రాజకీయ వ్యవహారాలలో మునిగి ఉండేవారు. కానీ రాత్రి సమయంలో మాత్రం వారు, మనం చర్చించుకున్న వారు ఏ విధంగా ఈ పశ్చిమ బెంగాల్లోని మాల్దా దగ్గరలో ఉన్నటువంటి గౌర అనే రాజధానికి రామకేలి అనే ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా ఒక రహస్యమైనటువంటి ఒక బృందావన ప్రతిరూపాన్ని నిర్మించారనేది మనం చెప్పుకున్నాం. వారు చాలా గుప్తముగా దాన్ని గుప్త బృందావనం అని చెప్పి అంటారని చెప్పుకున్నాం. మరి ఈ రహస్య బృందావన ప్రతిరూపం ఏదైతుందో, గుప్త బృందావనం ఏదైతుందో, ఇది మొత్తానికి వాళ్ళు నిర్మించినందుకు గాను 1514వ సంవత్సరంలో దాని యొక్క ప్రయోజనం నెరవేరింది. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన బృందావనం వైపు ప్రయాణించినప్పుడు ఆయన ప్రత్యేకించి ఈ రామకేలిలో ఆగారు. అక్కడ ఉన్న ఒక ఘనమైనటువంటి కేలీ కదంబ వృక్షం ఏదైతే ఉందో ఆ గుప్త బృందావనంలో, ఆ వృక్షం కింద మహాప్రభు ఈ సోదరులిద్దరిని అర్ధరాత్రి సమయంలో కలుసుకున్నారనమాట. కలుసుకుని ఆ సోదరులిద్దరి యొక్క భక్తి భావాన్ని ఆయన ఆమోదించారు. అలాగే వారిద్దరికీ కూడా వాగ్దానం చేశారు, మీ ఇద్దరిని కూడా నేను శాశ్వతంగా ఈ రాజబంధనాల నుండి విముక్తి కలిగిస్తాను అని. మరి మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో మనం చూసినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు ఆయన రామకేళిలో ఈ రూప, సనాతన, అనుపమ ఈ ముగ్గురు సోదరుల్ని కలుసుకోవడం అనేది చాలా భావపరమైనటువంటి అధ్యాయం అనమాట. మనం చదవచ్చు. కాబట్టి 1514వ సంవత్సరంలో పూరి నుండి వృందావనం వైపు ప్రయాణం చేశారు మహాప్రభు. ఆయన ఎప్పుడైతే ఈ రామకేలి గ్రామం యొక్క సరిహద్దు చేరుకున్నారో, ఆయన వెంట వేలాది మంది భక్తులు దివ్యనామాలు జపిస్తూ ఆయనను అనుసరించారన్నమాట. వాడు చేసినటువంటి కీర్తన మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. చెవులకు చిమ్ముపడేలా
వారు సంకీర్తన నిర్వహించారు. ఆ! మరి చైతన్య మహాప్రభు చేసినటువంటి కీర్తన ఆయన అనుయాయులతో పాటుగా ఈ సమీపంలో ఉన్నటువంటి రాజధాని గౌడ ఏదైతే ఉందో దాన్ని వణికించిందనమాట. హ్మ్. నవాబ్ హుస్సేన్ షా వెంటనే ఆందోళన పడ్డాడు. ఏమిటి ఈ పెద్ద ఎత్తున ఈ సమూహం ఎవరు? అసలు వీరెవరో తెలుసుకోండి అని చెప్పి వెంటనే వేగుల్ని పంపాడనమాట విచారణ చేయమని. అయితే ఆయన యొక్క సలహాదారులు ఏం చెప్పారంటే, ఇదంతా ఏం కాదు, ఒక గొప్ప సన్యాసి ఆయన ఈ దారి గుండా వెళ్తున్నాడు. ఈ సన్యాసి అంటే అందరికీ ఇష్టం. ఆ! అని చెప్పగానే నవాబు కొంచెం శాంతించాడనమాట. అయితే రూపగోస్వామితో ఏమంటాడంటే ఆహ్, దబీర్ ఖాస్, అప్పటికి ఆయన పేరది కదా! ఆయనతో ఏమంటాడంటే, ఇంతమంది వెంట పడుతున్నారంటే ఇతనెవరో భగవంతుడి అవతారం అయి ఉండాలి. లేకపోతే డబ్బులు గానీ, వేరే ఎలాంటి కానుకలు ఇవ్వకుండా ఇన్ని వేలాది మంది ఒక వ్యక్తి వెనకాల ఎందుకు పడతారు అని చెప్పి అన్నారు. ఎవరు? నవాబ్ హుస్సేన్ షా. ఆ! అయితే బయటికి దబీర్ ఖాస్ అంటే ఎవరు? రూప. ఆయన నవాబు చెప్పిన దానికి అంగీకరించారు. ఎందుకంటే కొంచెం దీన్ని పెద్ద విషయం చేయకూడదు మళ్ళీ అని చెప్పి. కానీ లోపల మాత్రం ఇద్దరు సోదరుల యొక్క హృదయాలు అవి దగ్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే మహాప్రభువుని చూడాలనేటువంటి కోరికతో అన్నమాట. హ్మ్. ఆ సమయంలో. కాబట్టి పగటిపూట మహాప్రభువుని కలుసుకోవడం అనేది ఆహ్, చాలా ప్రమాదకరమైనటువంటిది. అలాగే రాజకీయ ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉందని రూప సనాతనులు ఏం చేస్తారంటే ఆహ్, రహస్యమైనటువంటి ఒక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రహస్యమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక కార్యక్రమం. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు సోదరులు కూడా ఏం చేస్తారంటే వారి యొక్క అనుజుడైనటువంటి అనుపమతో కలిసి వారేం చేస్తారంటే తమను తాము సాధారణ పౌరుల్లాగా వేషాలు వేసుకుంటారు ముగ్గురు కూడా. ఎందుకంటే వాళ్ళు మరి ఇప్పుడు కూడా టీవీతో ఉంటారు కదా! రాజదుస్తుల్లో. కానీ సాధారణమైనటువంటి పౌరుల్లాగా వేషాలు వేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఉంటుందన్నమాట వారి యొక్క రాజభవనాల దగ్గర. ఆ రాజభవనాల నుంచి ఎవ్వరికీ తెలియకుండా దాక్కుంటూ ఏం చేస్తారంటే వెళ్ళి ఆ పెద్ద కేళీకదంబ వృక్షం ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటారు ఇద్దరు, ఆ ముగ్గురు. అక్కడ మహాప్రభు ఆ కేళీకదంబ వృక్షం కింద నిత్యానంద ప్రభుతో పాటుగా హరిదాస్ ఠాకూర్‌తో పాటుగా బస చేసి ఉంటారన్నమాట ఆ చెట్టు కింద. ఆ! మరి మహాప్రభు యొక్క సమక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రులు. అంటే బెంగాల్ రాజ్యంలో చాలా శక్తివంతమైనటువంటి మంత్రులు వాళ్ళిద్దరు. ఆ! వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నవారందరూ కూడా విస్మితులయ్యేలా ఒక పని చేస్తారు. విస్మితులవ్వడం అంటే ఆశ్చర్యపోయేలా ఒక పని చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాజదర్పంతో వెళ్ళలేదు అక్కడికి. దాని బదులుగా వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క ఉత్తరీయాలు ఏవైతే ఉంటాయో ఆ ఉత్తరీయాలు తీసుకొని నడుముకి కట్టుకుంటారంట. ఉత్తరీయాలు తీసుకొని మెడకు కట్టుకుంటారు. మెడలో ఇలాగా చూడండి, మనకి పశువు మెడలో ఇలాగ తాడేసి ఇలా కడతాం కదా! అలా వేసుకొని అంటే అది సాంప్రదాయబద్ధంగా ఆ విధంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళడం అనేది అది ఒక గొప్ప గౌరవ సంకేతం అన్నమాట. పెద్దవారి దగ్గరికి ఆ విధంగా వెళ్ళడం. వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే దండవత్ ప్రణామాలు చేస్తారు అక్కడికి వెళ్ళి. అయితే మేము అత్యంత హీనులము, మేము ఎలాంటి విలువ లేని వాళ్ళము అనే దాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పళ్ళ మధ్య గడ్డి పూసలు కరుచుకొని వెళ్తారు. దంతే తృణధరి అంటాం కదా! పళ్ళ మధ్యలో తృణములు ధరించి, గడ్డి ధరించి, ఎందుకంటే ఆ విధంగా వెళ్ళడం అనేది పూర్వం మనం చూస్తే అది అదొక సాంస్కృతిక వ్యక్తీకరణ అనమాట. ఏంటంటే మేము ఎలాంటి విలువ లేని వాళ్ళం అని తమ యొక్క వినయాన్ని చూపించడం కోసం. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే మహాప్రభు యొక్క పాదాలు పడి వాళ్ళు రోదిస్తూ ఉంటారు సోదరులు. ఏమంటారంటే మహాప్రభు మేము అత్యంత పతితుల కంటే కూడా పతితులమే. మేము ఈ గొప్ప ఈ రాజసాంప్రదాయంతో కూడినటువంటి కుటుంబంలో జన్మించాం. కానీ లౌకికవాదులతో మేము సాంగత్యం చేయడం వల్ల అలాగే ఈ నాస్తికత్వంతో కూడినటువంటి రాజుల కింద పనిచేయడం వల్ల మేము పూర్తిగా కలుషితం అయిపోయాం. మాకంటే పాపాత్ములు ఎవరు ఉండరు. అలాగే మమ్మల్ని రక్షించేవారు మీరు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి వేడుకుంటారన్నమాట.
మరి వారి యొక్క అసమానమైనటువంటి వినయాన్ని చూసి చైతన్య మహాప్రభు యొక్క హృదయం ద్రవిస్తుందన్నమాట. ఆయన వారి వైపు ఎంతో తీవ్రమైనటువంటి అనురాగంతో చూసి వారిని ఆజ్ఞాపిస్తారు, లేవండి పైకి అని. ఎందుకంటే వాళ్ళంతా ఇంకా ప్రణామం చేసే ఉన్నారు. వాళ్ళు లేవండి పైకి అని వాళ్ళిద్దరిని కూడా చాలా ఆప్యాయతతో ఆలింగనం చేసుకుంటారు. మరి మహాప్రభు వారిని ఆలింగనం చేసుకుని నవ్వి ఒక దివ్యమైనటువంటి రహస్యాన్ని చెప్తారు. వారు ఏమంటారంటే, నా ప్రియమైనటువంటి రూప సనాతనులారా, మీరు ఈ విధంగా ఆలోచించకండి. మీరు నాకు తెలుసు మీ హృదయాల గురించి సంపూర్ణంగా. నేను వాస్తవంగా బెంగాల్కి వచ్చింది బృందావనం వెళ్ళడానికి కాదు. వాస్తవంగా నేను బెంగాల్కి వచ్చింది ముఖ్యంగా మీ ఇద్దరిని చూడడం కోసం. బృందావనం వెళ్ళాలనే నెపంతో నేను ఇక్కడికి వచ్చాను, మీ ఇద్దరిని కలుసుకోవడం కోసం. రామకేళిలో మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను నేను సంవత్సరాలుగా వింటూ ఉన్నాను. కాబట్టి ఇక మీకు విముక్తి కలిగించాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పుకుంటారు. ఎవరు? చైతన్య మహాప్రభు. అంటే పూరిలో ఉన్నప్పటికీ స్వామి వీరి యొక్క ప్రార్థనలు స్వీకరిస్తుంది అనమాట. రామకేళిలో వారు చేస్తున్న ప్రార్థనలు. మరి ఆ అర్ధరాత్రి సమావేశంలో మహాప్రభు వారికి అధికారికంగా దీక్షనిస్తారనమాట. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో వారికి దీక్షనిచ్చి వారి యొక్క పర్షియన్ బిరుదులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసిపడేస్తారు. పర్షియన్ బిరుదులు అంటే హుసేన్ షా ఇచ్చాడు కదా, వాళ్ళ బిరుదులు ఏమని? సాకార్ మల్లిక్, దబీర్ కాస్. వాటిని తీసిపడేసి వారికి నిత్యమైన ఆధ్యాత్మిక నామాలను ఇస్తారనమాట. ఏంటవి? సనాతన రూప అని. సనాతన అంటే నిత్యమైన వాడు అని, రూప అంటే దివ్యమైన రూపం కలిగిన వాడు అని. అప్పుడు ఆ రోజు ఆయన ఏం చేస్తారంటే వారికి వారి జీవిత కార్యం ఏమిటో చెప్తారనమాట మహాప్రభు. ఇప్పుడు మీరిద్దరూ చేయాల్సిన పని ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా మీరిద్దరూ అని చెప్తారు. వాళ్ళకి ఏం సలహా ఇస్తారంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉన్నట్టుండి కంగారుతో కూడుకునేటువంటి నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు అలాంటి పనులు ఏమైనా చేశారంటే నవాబు కోపం వస్తుంది. కోపం వచ్చి మొత్తం స్థానికంగా ఉన్న జనులందరి మీద పడతాడు, హిందువులందరి మీద. మరి మహాప్రభు ఏమన్నారంటే, మీరు స్థిరంగా ఉండండి, మీ ఇంట్లోకి వెళ్ళండి, బయటికి మీ పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండండి, కానీ అంతరంగంలో మాత్రం ఎల్లప్పుడూ కృష్ణుడిపై ధ్యానిస్తూ ఉండండి. చాలా త్వరలోనే కృష్ణుడు మీ సంపూర్ణ విముక్తి కోసం ఏర్పాట్లు చేస్తాడు అని చెప్పి చెప్తారు మహాప్రభు. మరి ఆ విధంగా వాడు ఎంతో ఆనందాన్ని పొంది ఆధ్యాత్మికంగా ఒక రకమైన రూపాంతరం అన్నమాట వాళ్ళకి. మరి మరి చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలను స్వీకరించి మరి మళ్ళీ ఏం చేస్తారంటే అదే అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా మళ్ళీ రాజభవనాల్లోకి వెళ్ళిపోతారు. మరి ఆ విధంగా చైతన్య మహాప్రభుని కలుసుకోవడం అనేది వారి యొక్క లౌకికమైనటువంటి బంధనాలను శాశ్వతంగా త్రుంచివేసిందని చెప్పుకోవాలన్నమాట. మరి క్రమక్రమంగా తర్వాత కాలంలో రూప గోస్వామి మరి ఏం చేస్తారు, మెల్లగా పదవి విరమణ చేసేస్తారు. తర్వాత కాబట్టి ఏం చేస్తారు, జాగ్రత్తగా రూప గోస్వామి ముందుగా పదవి విరమణ చేసేస్తారు. తర్వాత సనాతన గోస్వామి ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట. అయితే విశేషం ఏమిటంటే, ఆ రామకేళిలో ఉన్నటువంటి గొప్ప బృందావనం ఏదైతే వాళ్ళు నిర్మించుకున్నారో అందులో ఉన్నప్పుడే వాళ్ళు కొన్ని గ్రంథాలు రాశారు. సనాతన గోస్వామి సద్ధర్మ ప్రకాశిక అనే గ్రంథాన్ని రాశారు. ఇది చైతన్య మహాప్రభువుని కలవడానికి ముందే. అది దేని గురించి అంటే, సద్ధర్మ ప్రకాశిక అనేది అంటే నిజమైనటువంటి నిత్యమైన ధార్మిక సూత్రాలను ఎలా ఆచరించాలనే దాని గురించి. ఆ తర్వాత కాలంలో ఆయన ఏదైతే హరిభక్తి విలాసం రాశారో దానికి ఒక ఆరంభ గ్రంథంలాగా అది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సద్ధర్మ ప్రకాశిక అనేది వైష్ణవ మర్యాద ఎలా ఉండాలి, వైష్ణవ వ్యవహారాలు ఎలా ఉండాలి దాని గురించి రాశారనమాట. అదే సమయంలో రూపగోస్వామి వారు హంసదూత అని చెప్పి ఒక నాటకాల పుస్తకం ఒకటి రాశారు. అలాగే శ్రీకృష్ణ భజనామృతం అని ఈ గ్రంథాలు రాశారు వాళ్ళు. అయితే చాలామంది ఈనాటికి కూడా ఆశ్చర్యపోతుంటారు అనమాట. ఎందుకంటే అసలు వాళ్ళు ఎప్పుడు రాశారు ఈ గ్రంథాలు? పగటి సమయం అంతా రాజదర్బార్లో ఉండేవారు, రాత్రి సమయంలో ఏమో సాధన చేసుకుంటూ ఉండేవారు. అసలు గ్రంథాలు రాయడానికి సమయం ఎప్పుడు దొరికింది?
ఆ? ఆ, సరే మొత్తానికి చైతన్య మహాప్రభుని కలుసుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో రూపగోస్వామి విజయవంతంగా ఆయన ఏం చేస్తారంటే ఈ రాజ బాధ్యతలన్నిటి నుండి కూడా పదవి విరమణ చేసేస్తారు. ఏ విధంగా అంటే తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా ఆయన విడగొట్టి ఆ, ఎవరికీ తెలియకుండా తప్పించుకుంటారనమాట అక్కడి నుంచి. మళ్ళీ మనం చూస్తాం రూపగోస్వామి గురించి చర్చించుకున్నప్పుడు ఆ విశేషాలు. అయితే సనాతన గోస్వామి మాత్రం అంత సులభంగా బయటపడలేకపోయారు. చాలా కష్టమైందనమాట ఆయన బయటపడడం. ఎందుకంటే ఈ సాకార మల్లిక్గా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఒకవేళ ఆయన ప్రధానమంత్రిగా రాజీనామా చేస్తే అది మొత్తం రాజ్య పరిపాలననే అతలాకుతలం చేస్తున్నారనమాట. మరి అందుచేత ఆయన్ని అంత సులభం కాలేదు ఆయన బయటపడడం. ఆయన జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. తర్వాత చాలా జాగ్రత్తగా తప్పించుకున్నారు. ఆ విశేషాలు ఏమిటో మనం చూద్దాం. అయితే మహాప్రభు యొక్క ఉపదేశాన్ని అనుసరించి సనాతన గోస్వామి ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి రాజదర్బార్కి వెళ్ళడం మానేశారు. వెళ్ళడం మానేసి ఏమన్నారంటే నవాబ్ హుస్సేన్ షాకి ఒక అధికారికమైనటువంటి ఒక లేఖ రాశారనమాట. ఏమనంటే నాకు అసలు ఆరోగ్యం బాగలేదు, అసలు చాలా దారుణంగా ఉంది నా యొక్క పరిస్థితి, కాబట్టి నేను ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నిర్వర్తించలేనని లేఖ రాస్తారు. కానీ వాస్తవానికి ఏం చేస్తున్నారు సనాతన గోస్వామి అంటే ఆయన దర్బార్కి వెళ్ళడం మానేసి ఇంటి దగ్గర కూర్చొని చాలా తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక అధ్యయనంలో నిమగ్నమయ్యారు. ఆయన ఏం చేశారు, ఒక 20 నుండి 30 మంది సంస్కృత పండితుల్ని పెట్టుకున్నారన్నమాట. 20 నుండి 30 మంది సంస్కృత పండితులను పెట్టుకుని వారితో కూర్చుని రాత్రింబగళ్ళు పూర్తిగా శ్రీమద్ భాగవతాన్ని చదువుకుంటూ ఉండేవారు. అయితే ఏమైందంటే ఈ నవాబ్ హుస్సేన్ షాకి అనుమానం వచ్చిందనమాట. ఏదో జరుగుతుంది మొత్తానికి తేడా. ఇప్పుడేమో రాజీనామా చేసేసి మౌనంగా తప్పించుకున్నాడు, రెండోవాడు కూడా నాకు ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటున్నాడని చెప్పి ముందుగా ఏమీ హెచ్చరించకుండా ఆయన ఏం చేశాడు, ఉన్నట్టుండి ఏం జరుగుతుందో చూడడానికి నవాబే వచ్చేసాడనమాట నేరుగా సనాతన గోస్వామి ఉన్న నివాసానికి. సనాతన గోస్వామి వచ్చేటప్పటికి ఎవరు ఈ నవాబు వచ్చే సమయానికి సనాతన గోస్వామి ఏం చేస్తున్నాడు, ఆయన ప్రశాంతంగా పండితులందరినీ చుట్టూ వేసుకుని కూర్చున్నాడు. వెంటనే నవాబు పట్టుకున్నాడు అనమాట. నేనేమో ఈ ఒడియా మీద యుద్ధం చేద్దామని చెప్పి ఒడియా ప్రాంతంపై నేనేమో ప్రణాళికలు వేస్తున్నాను, నువ్వేమో చక్కగా సాధువు వేషం వేసుకుని ఇక్కడ కూర్చున్నావు. నువ్వు మీ తాతకాలం నుండి మీరు మా దర్బారుకి సేవ చేస్తున్నారు, నీ సోదరుడేమో తప్పించుకుపోయాడు, ఇప్పుడు నువ్వేమో నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా, ఇది వెన్నుపోటు పొడిచారు మీరు నాకు అని చెప్పి అన్నాడు నవాబు హుస్సేన్ షా. సనాతన మౌనంగా సమాధానం చెప్పాడు అనమాట. ఏమిటంటే, అయ్యా మీరు సార్వభౌములు, మీరు సేవకుడు తన యొక్క ఉద్యోగాన్ని చేయడానికి అసమర్థుడిగా ఉంటే మీరు అతన్ని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకునే హక్కు మీకు ఉంది. ఇక నేను మాత్రం ఇక నేను ప్రభుత్వానికి నేను సేవ చేయలేనని చెప్పాను. కానీ నవాబ్ హుస్సేన్ షాకి చాలా కోపం వచ్చిందనమాట. అంటే తన యొక్క రాజ్యం అతలాకుతలం అయిపోతుంది అనేటువంటి కోపంతో భయంతో నవాబ్ ఏం చేశారంటే వెంటనే ఇతన్ని ఖైదు చేయండి అని చెప్పి అతన్ని అత్యంత బందోబస్తు కలిగినటువంటి ఒక ఖైదు గృహంలో పడేశాడు తీసుకెళ్ళి, గౌడ అనేటువంటి రాజధానిలో. ఎవరిని? సనాతన గోస్వామి. మరి ఆ విధంగా సంఖ్యలు వేయబడి మొత్తం గొలుసులేసి కట్టేశారు సనాతనుడు. సంఖ్యలు వేయబడి ఈ సనాతనుడు ఆ సమయంలో ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటే రూపగోస్వామి నుండి ఒక రహస్య ఉత్తరం వచ్చిందన్నమాట. అందులో రూపగోస్వామి వారు ఏమన్నారంటే, నువ్వు తప్పించుకోవడం కోసం అని చెప్పి ఈ రాజధాని నగరంలో ఒక వర్తకుడి దగ్గర 10,000 బంగారు నాణేలు ఉంచాను, కాబట్టి నువ్వు ఏదో విధంగా 10,000 బంగారు నాణేలని ఉపయోగించుకొని నువ్వు జాగ్రత్తగా బయటపడు అని ఒక రహస్యమైన ఉత్తరం రాశారు రూపగోస్వామి. సనాతనుడు వెంటనే ఏం చేశారంటే, సరే ఇప్పుడు వెంటనే పని మొదలు పెట్టాలని చెప్పి అతడికి జైలర్ ఉంటాడు కదా, ఖైదు చేసినటువంటి భద్రతా అధికారి ఉంటాడు కదా, అతని పేరు మీర్ హబ్ష్ అన్నమాట. సో అతన్ని పట్టుకుని ఏం చేశారంటే బతిమలాడు కూడా మొదలు పెట్టాడు అన్నమాట. ఊరికే బతిమలాడడం కాదు, నీకు ధనం ఇస్తాను, లంచం ఇవ్వచూపి బతిమలాడడం మొదలు పెడతాడు. సనాతనుడు ఏమంటాడంటే, మొట్టమొదట ఆ కాపలాదారుడితో ముందు ధార్మికమైనటువంటి
మాటలు ఉపయోగిస్తాడనమాట. ఏమంటాడంటే, నా ప్రియమైన సోదర, స్నేహితుడా, నువ్వు చాలా నీకు భగవంతుడంటే చాలా భక్తి నాకు తెలుసు. ఆ! మరి ఎవరైతే ఎందుకంటే నువ్వే అల్లాకి భక్తుడివి కదా నువ్వు. మరి నీలాగే ఎవరైతే ఒక వ్యక్తి తన జీవితాన్ని భగవంతుడి యొక్క ప్రార్థనలో గడుపుదాం అనుకునేటువంటి వ్యక్తికి సహాయం చేయడం అనేది గొప్ప పుణ్యకార్యం అవుతుంది. ఆ! అల్లా కూడా నీ పట్ల ఎంతో సంతృప్తి చెంది నిన్ను దీవిస్తాడు. నన్ను గనుక తప్పించుకొనిస్తే. కానీ కాపలాదారుడు మాత్రం ఒప్పుకోడనమాట. ఎందుకంటే నవాబు తెలిసిందనుకో నా తలకాయ ఉండదు. ఆ! కానీ సనాతనుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు బంగారాన్ని ప్రవేశపెడతాడు. ముందు మామూలుగా మాట్లాడాడు. తర్వాత బంగారం ప్రవేశపెడతాడనమాట. ఏమంటాడంటే, చూడు, నువ్వు గనక నేను తప్పించుకోవడానికి ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు నీకు 7,000 బంగారు నాణాలు ఇస్తాను. ఆ! మరి ఇంకేమంటాడంటే, చూడు, నువ్వు జీవితాంతం రాజు దగ్గర పనిచేసినా ఇన్ని నాణాలు సంపాదించలేవు. కానీ ఇప్పుడు నీకు నేను 7,000 బంగారు నాణాలు ఇస్తాను. అవి తీసుకుంటే నీకు జీవితాంతం పని చేయక్కర్లేదు. జీవితాంతం నువ్వు ధనికుడివి అయిపోవచ్చు. అలాగే మరి అంటే మరి దొరికిపోతానేమో అనే భయం ఉంది కదా మరి. అమ్మ మిమ్మల్ని వదిలేస్తే ఇలాగ రాజు నన్ను పట్టుకుంటాడు కదా. సనాతనుడు ఏమంటాడంటే, ఓ పని చేయి, రాజు అడిగాడనుకో కథ చెప్పు నువ్వు. ఏమంటావంటే, నవాబు అడిగినప్పుడు ఏం చెప్తావంటే, ఈ సనాతనుడు మల విసర్జన చేస్తానన్నాడు, బహిర్భూమికి వెళ్తానన్నాడు గంగానది ఒడ్డుకి. అలా మల విసర్జన చేస్తానని గంగానది ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి గంగ పొంగడం చేత నదిలో పడిపోయాడు. అతని బరువైన సంఖ్యలతో పాటుగా నదిలో మునిగిపోయాడు. ఎందుకంటే పైకి తేలడానికి లేదు. ఆ సంఖ్యల బరువు ఉంటుంది కదా, మునిగిపోయాడు అతను. ఆ విధంగా కొట్టుకుపోయాడని చెప్పు అని చెప్పుంటాడు. మరి ఎవరైతే భద్రతా అధికారి ఉన్నాడో అతని కళ్ళ ముందంతా కూడా బంగారమే కనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఏం చేశాడంటే, ఈ బంగారం కనిపించేటప్పటికి చాలా ఆలోచించేది. చేద్దాం వద్దా చేద్దాం వద్దా అని మొత్తానికి లొంగిపోయాడు అనమాట బంగారం. అర్ధరాత్రి సమయంలో ఈ భద్రతాధికారి ఏం చేస్తారంటే, రహస్యంగా ఈ సనాతనులకు వేయబడినటువంటి బరువైన ఇనుప సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పడేసి తప్పించుకొని ఇస్తాడు అక్కడి నుంచి. అయితే సనాతనుడు ఏం చేశాడంటే, ప్రధాన రహదారులు గుండా వెళ్ళాల. ఎందుకంటే ఈ నవాబు యొక్క పదాతి దళం కాపలా కాస్తుంటుంది, వెంటనే పట్టేసుకుంటుంది. అతను ఏం చేశాడు, దానికి బదులుగా ఒక బిచ్చగాడి వేషం వేసుకుని తనతో పాటుగా ఒక విశ్వాసపాత్రుడైనటువంటి ఈశాన అనే ఒక సేవకుడిని ఒకరిని పెట్టుకుని ఏం చేస్తారంటే, ఆ భయానకమైనటువంటి అడవి మార్గం ద్వారా ఈ బీహార్ సరిహద్దుల్లో పత్రహా అనే ప్రాంతం దగ్గర ఉన్న అడవి మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తాడన్నమాట. మరి ఈ ఈ రూపగోస్వామి ఏర్పాటు చేసినటువంటి నిధిని ఉపయోగించుకొని, తన యొక్క గొప్ప బుద్ధిని ఉపయోగించుకొని సనాతనుడు విజయవంతంగా తన యొక్క బంగారు సంఖ్యలను తెంచుకున్నాడని చెప్పుకోవాలి. ఎందుకని బంగారు సంఖ్యలు అవి కాదు, ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని తప్పించుకున్నాడు కదా, గొప్ప సౌభాగ్యాన్ని తప్పించుకుని వెళ్తున్నాడు. ఆ సౌభాగ్యం అంతా అతనికి బంగారు సంఖ్యలు లాంటిది అనమాట. అది ఇక్కడ విషయం. మరి వందలాది మైళ్ళు దిక్కు తెలియని విధంగా అతడు తిరుగుతూ మొత్తానికి వెళ్ళి వారణాసిలో చైతన్య మహాప్రభువుని కలుసుకుంటాడు అనమాట. అయితే అది కూడా అంత సులభంగా జరిగింది ఏం కాదు. అది కూడా మనం చూద్దాం. అయితే మరి మహాప్రభు ఆయన చెప్పుకున్నాం కదా మనం. అయితే సనాతన గోస్వామి ఈ గౌడ రాజధాని నుండి తప్పించుకునేటువంటి సమయంలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఒక బిచ్చగాడి వేషం వేసుకుని వెళ్ళారు, ఒక సేవకుని పెట్టుకుని చెప్పి. అయితే ఏమైందంటే, ఈ సనాతన గోస్వామి ఏమో తనకున్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తిని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు, పూర్తిగా తప్పించుకుందామని. కానీ వెనకాల ఉన్నటువంటి సేవకుడు ఈశాన్ అనే సేవకుడు ఏం చేశారంటే, సనాతన గోస్వామి కూడా చెప్పకుండా తన దగ్గర ఏం చేశారంటే ఒక 8 బంగారం నాణేలు పెట్టుకున్నాడు అన్నమాట. ఎందుకంటే దారిలో ఏమైనా ఉపయోగపడుతుందేమో దేనికైనా ఖర్చుల కోసం అని చెప్పి. ఈ హజారీబాగ్ కొండలు దాటే సమయం అంటే ఈ ఆధునిక జార్ఖండ్ బీహార్ బోర్డర్ అన్నమాట.
సరిహద్దు ప్రాంతం. ఉమ్. ఆ. అయితే చాలా ఈ సనాతన అలాగే ఈశాన ఇద్దరు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆ, ఏమంటాం వాటిని, కొండల్లోంచి అరణ్యంతో దట్టమైనటువంటి అరణ్యాలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆకలి, ఎందుకంటే ఎక్కడ తిండి కూడా దొరకని పరిస్థితి అనమాట. వాళ్ళు క్రమక్రమంగా ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒక దగ్గర ఒక సరాయ్ అని చెప్పంటారు. సరాయ్ అంటే ఒక అతిథి గృహం అనమాట. చూడండి, మనం అహోబిలం వెళ్ళినప్పుడు మనం అరణ్యాల్లో అక్కడక్కడ మండపాలు ఉంటాయి కదా. అలాంటి మండపం లాంటిది ఒక అతిథి గృహం అనమాట. దానిని స్థానికంగా ఉన్నటువంటి ఒక కోయ దొర, ఒక కోయ నాయకుడు అనమాట, ఆటవికుల నాయకుడు ఒక అతను దాన్ని నిర్వహిస్తున్నాడు అనమాట. అయితే ఎప్పుడైతే ఆ, ఈ సనాతనుడు అలాగే ఈశాన్య ఇద్దరు కూడా ఆ అతిథి గృహంలోకి ప్రవేశించారు, వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడడానికి చేతిలో చిల్లిగా లేనటువంటి అడుక్కునే వాళ్ళ ఉన్నారు, బెచ్చగాళ్ళ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక కోయ నాయకుడు ఎవరైతే ఉన్నాడో అతడికి ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు అనమాట. ఆ జ్యోతిష్కుడు వెంటనే వీళ్ళిద్దరిని చూసి పరిశీలన చేశాడు. వెంటనే ఏదో జాతకం లెక్కలేసుకున్నాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చిన టైం ఏంటి, వచ్చిన వాళ్ళు ఎవరు ఏమిటని లెక్కలేసుకుని వెంటనే తన యజమానిని పక్కకు పిలిచి గుసగుసలాడాడు చెవులో. ఏమనంటే, వీళ్ళిద్దరూ చూడడానికి పిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు వచ్చినటువంటి సమయాన్ని నేను లెక్కిస్తే నాకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, వీళ్ళిద్దరిలో ఒకటి దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉన్నాయని చెప్పాడు. చూడండి, ఆ రోజుల్లో ఎంత గొప్ప జ్యోతిష్కులు ఉండేవారు. వాళ్ళ కాళ్ళు లోపల అడుగు పెట్టిన సమయాన్ని లెక్క పెట్టేసి చెప్పేశాడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర మాత్రం 8 బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఇది విని వెంటనే ఆ భూస్వామి కళ్ళు వెలిగిపోయాయి అనమాట లోభంతో. వెంటనే అతడు ఏం చేశాడు, తన ప్రవర్తనను మార్చేసుకున్నాడు. అప్పటి వరకు ఎవరయ్యా ఎదురు పడితే అప్పుడు వస్తారా అన్నట్టుగా మాట్లాడేవాడు. వెంటనే ఏం చేశాడంటే, ఈ విషయం తెలిసిన తర్వాత గొప్ప గౌరవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఓ రండి రండి, మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు రండి, మీకు అన్నీ ఏర్పాటు చేస్తాను. ఇది వాళ్ళిద్దరికీ ఒక రాజబిందుని ఏర్పాటు చేశాడు అనమాట. మంచి సౌకర్యవంతమైనటువంటి గదిని ఏర్పాటు చేశాడు. అలాగే మీరేం కంగారు పడకండి, ఈ ప్రమాదకరమైనటువంటి అడవుల గుండా రేపు పొద్దున మిమ్మల్ని దాటించే బాధ్యత నాది అని చెప్పాడు. అయితే సనాతన గోస్వామి ఆయన మరి ఎన్నో సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశాడు కదా, ఆయన తెలుసు కదా దౌత్యం ఎలా ఉంటుందో ఏమిటో. ఆయనకు అనుమానం వచ్చిందనమాట, ఏమిటి వీడితో ఏదో మొత్తానికి తేడా కొడుతుంది నాకు, ఉన్నట్టుండి ఇంత ఆదరాభిమానం ఎందుకు చూపిస్తున్నాడు అని చెప్పి అనిపించి ఆయనలో ఆయన అనుకున్నారనమాట. ఎందుకని ఈ ఈ దుర్మార్గుడైనటువంటి కోయ నాయకుడు బిచ్చగాళ్ళలా కనిపిస్తున్న మనల్ని రాజమర్యాదలు చేస్తున్నాడు, ఖచ్చితంగా ఇందులో ఏదో ధనం ఇమిడి ఉంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండగా, సనాతనుడు ఈశానుడు ఇద్దరు ఏకాంతంలో ఉండగా, సనాతనుడు ఈశానుడితో అన్నాడు, ఏమయ్యా ఈశాన, నిజం చెప్పు, నువ్వు దగ్గర ఏమన్నా బంగారు నాణ్యాలు ఉన్నాయా అని అడిగాడు. ఈశానుడికి వెంటనే భయం వేసి వణకడం మొదలుపెట్టి అవును యజమాని, నా దగ్గర నా బట్టలో 7 బంగారు నాణ్యాలు ఉన్నాయి, అబద్ధం చెప్పాడు అన్నాడు. చూడండి, అంటే ఒకటి పెట్టుకున్నాడు, ఒకటి ఇంకా దాచుకుని ఏమన్నాడు, 7 బంగారు నాణ్యాలు ఉన్నాయి నా దగ్గర ఆయన. వెంటనే సనాతనుడు విస్మృతుడై ఏమన్నాడంటే, ఏమయ్యా నువ్వు ఇంకా భౌతికమైనటువంటి సంపదల పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, ఈ విధంగా ఈ సంపదల పట్ల ఆసక్తి కలిగి నేరుగా మనం ఎక్కడికి ప్రవేశించామో తెలుసా నీకు, చావు నోట్లోకి ప్రవేశించాం ఇప్పుడు మనది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వెంటనే ఆ బంగారం నెలలు తీసేసుకుని ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి భూస్వామి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా దయచేసి 7 బంగారు నాణ్యాలు తీసుకోండి, మా దగ్గర ఉన్న ధనం ఇదే, మేము ప్రభుత్వం నుంచి పారిపోతున్నాం, ఈ సంపదని మేము కొండల గుండా తీసుకొస్తున్నాం, కానీ ఇదే మా మృత్యువుకు కారణమవుతుందని మాకు తెలియదు, దయచేసి ఈ బంగారాన్ని బహుమానంగా స్వీకరించి మేమేదో మీకు దానం ఇస్తున్నామని అనుకొని మమ్మల్ని జాగ్రత్తగా కొండలు దాటించండి అని చెప్పాను. ఆ వెంటనే ఆ భూస్వామి అంటే ఆ స్థానిక నాయకుడు అతడు వెంటనే ఆశ్చర్యపోయాడు అనమాట. ఏంటి సనాతనుడు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నాడు, ఇతని గొప్ప రాజదర్పం ఉట్టిపడుతుంది ఇతని ముఖంలో. అప్పుడు ఆ భూస్వామి చెప్పాడు, ఏమన్నాడంటే, మేము వాస్తవానికి ఒక కుట్ర పన్నాం, మీ దగ్గర 8 బంగారు నాణ్యాలు ఉన్నట్టు మాకు తెలుసు, మరి మా మనుషులు ఈ రాత్రికి మీ ఇద్దరిని చంపేద్దాం అనుకున్నారు బంగారు నాణ్యాలు తీసుకోవడానికి,
కానీ ఇప్పుడు మీరు మీ బంగారాన్ని నాకు ఇచ్చారు కాబట్టి ఆ, నేను మిమ్మల్ని చంపే పాపం నుండి విముక్తునయ్యాను అని చెప్పాడు. ఇది ఎలా ఉంటాయి పరిస్థితులు? ఆ? అప్పుడు ఆ భూస్వామి తన మొత్తానికి ఆ బంగారం తీసుకున్న తర్వాత వారిద్దరిని కూడా విడిచిపెట్టడానికి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత రోజు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి గొప్ప సైన్యాన్ని రక్షకులుగా నియమించి జాగ్రత్తగా ఆ పులులతో సింహాలతో నిండినటువంటి అడవిని దాటించి వారి జీవితాన్ని కాపాడతాడు. ఆ విధంగా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఉం? ఉం. మరి ఆ కొండలు దాటిన తర్వాత హజీపూర్ అనే ఊరు చేరుకున్న తర్వాత ఎక్కడ అవుతుంది కదా ఇంకేమైనా చేయాలా? Mosquito. Se prende pues. I was also a communist. సో కాబట్టి జాగ్రత్తగా ఆ కొండలను దాటి హజీపూర్ అనేటువంటి ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత, హజీపూర్ అనేది ఎక్కడ ఉందంటే గంగా నదికి ఈ పక్కన పాట్నా ఉంటే ఆ పక్కన హజీపూర్ అనే ప్రదేశం ఉందన్నమాట. కాబట్టి హాజీపూర్కి చేరుకున్న తర్వాత సనాతనుడు ఈశాన్యతో ఈ విధంగా అంటాడు, అయ్యా నీ దగ్గర ఇంకొక బంగారు నాణ్యం ఉన్న విషయం నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటున్నావు దాని దగ్గర. ఆ బంగారు నాణ్యం వాడుకొని నువ్వు జాగ్రత్తగా బెంగాల్ వెళ్ళిపో వెనక్కి. అతడితో చెప్పాడు అనమాట, దృఢంగా చెప్పాడు. ఏమనంటే, చూడు ఈశాన, నువ్వు మంచోడివే నువ్వు, కానీ ఇంకా నీకు ధనం మీద ప్రేమ ఉంది, కానీ నా మార్గం ఏమో పూర్తి వైరాగ్యంతో కూడుకున్న మార్గం. కాబట్టి ఎవరైతే బంగారంతో ప్రయాణించే వారిని ఎవరిని నేను నాతో పాటు ఉంచుకోదలుచుకోలేదు. దయచేసి నువ్వు ఈ ఒక్క బంగారం నేను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. మరి ఈశాన్యుని అక్కడ వదిలేసి సనాతనుడు ఇక మిగిలినటువంటి దూరం చేతిలో చిల్లిగా లేకుండా, పూర్తిగా ఎలాంటి భారాలు లేకుండా నడుచుకుంటూ చివరికి వారణాసి చేరుకున్నాడు. ఎప్పుడైతే సనాతన గోస్వామి మొత్తానికి వారణాసిని చేరుకుంటాడు, వారణాసి అంటే కాశీ, చేరుకున్న తర్వాత నేరుగా చంద్రశేఖర్ ఆచార్య ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే చంద్రశేఖర్ ఆచార్య ఇంట్లోనే చైతన్య మహాప్రభు విడిది చేస్తూ ఉంటారు. అయితే ఈ కొండల గుండా తప్పించుకునేటువంటి సమయంలో సనాతనుడు హజీపూర్ గుండా వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడికి? వారణాసి వెళ్ళేటప్పుడు. అక్కడ ఆయన బావమరిద కూడా ఉన్నాడు అనమాట. సనాతన గోస్వామికి శ్రీకాంత అని చెప్పి ఒక బావమరిద ఉన్నాడు. అతను అక్కడ ప్రభుత్వ సేవలో పనిచేస్తున్నాడు అతను కూడా. అయితే సనాతనుడు ఈ విధంగా మురికి పట్టేసినటువంటి బెచ్చగాడిలో ఉండడం చూసి ఈ సనాతనుడికి హృదయం ద్రవించిపోయి అతడికి పెద్ద ఎత్తున ధనం ఇవ్వాలని చూస్తాడు. సనాతనుడు పూర్తిగా తిరస్కరిస్తాడు, నాకు ఏ ధనం వద్దు నాయన. అయితే అతని యొక్క సంకల్పాన్ని చూసి శ్రీకాంతుడు ఏమంటాడంటే, పోనీ కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకు ఉపయోగపడేలా ఏదైనా వస్తువు ఇస్తాను, అదైనా తీసుకోవయ్యా అని చెప్పంటాడు. ఏమి ఇస్తానంటే, ఒక విలువైనటువంటి మంచి నాణ్యత కలిగిన బోటాన్ శాలువ ఒకటి ఇస్తాడన్నమాట. బోటానీ శాలువ దేంతో తయారు చేయబడిందంటే ఉన్నితో తయారు చేయబడింది. గొర్రె బొచ్చుతో తయారైనటువంటి ఒక మంచి ఖరీదైనటువంటి ఒక శాలువ ఒకటి ఇస్తాడన్నమాట. సనాతనుడు దాన్ని స్వీకరిస్తాడు, ఎందుకంటే మరి బతకాలి కదా, ఎందుకంటే శీతాకాలం అది తప్పించుకునే సమయంలో. అయితే ఎప్పుడైతే మహాప్రభు మొత్తానికి అదే సనాతనుడు చేరుకుంటాడు వారణాసికి, ఆ శాలువా తీసుకుని చంద్రశేఖరాచార్య ఇంటికి వెళ్తాడు.
ఎప్పుడైతే సనాతనుడు వచ్చాడు అనే వార్త చెప్తారో ఎవరు, చంద్రశేఖరాచార్య మహాప్రభు ఆతృతతో ఇంటి నుంచి బయటికి పరిగెత్తుకొస్తారు. వచ్చి సనాతనుని ఆలింగనం చేసుకుంటారనమాట. కానీ సనాతనుడు అతను సంకోచిస్తాడు, వద్దొద్దు నన్ను కౌలించుకోకూడదు, ఎందుకంటే నేను చాలా అపరిశుభ్రంగా ఉన్నాను నేను. అయినా సరే మహాప్రభు ఏం చేస్తారంటే బలవంతంగా సనాతనుని దగ్గరికి లాక్కొని అతను అనురాగంతో ఆలింగనం చేసుకుంటాడు. ఆ సమయంలో ఆయన ఆనందాశ్రువులు కారుస్తూ ఉంటారన్నమాట. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే మహాప్రభు మనం చూసినట్లయితే ఆ విధంగా ఇద్దరు కలుసుకున్న తర్వాత తదుపరి రోజుల్లో ఒక విశేషమైనటువంటి ఒక మౌనమైనటువంటి సంవాదం జరుగుతూ ఉంటుంది. దేని గురించి అంటే ఈ సనాతనుడు ధరించిన ఒక చినిగిన పాత బూటానీ శాలువా ఉంది కదా, దాని గురించి. అయితే సనాతనుడు ఏం గమనించాడంటే మహాప్రభువు ముందు నిలబడినప్పుడు మహాప్రభువు చాలా అనురాగంతో మాట్లాడుతున్నారు, కానీ మహాప్రభు యొక్క కళ్ళు మాటి మాటికి సనాతనుడు ధరించిన ఖరీదైనటువంటి శాలువమై ఉన్నాయి. అయితే మహాప్రభు దాని గురించి ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు, కానీ సనాతనుడికి తన యొక్క బుద్ధి ద్వారా అర్థం చేసుకోగలిగేది. ఓహో, మహాప్రభు ఈ విధమైనటువంటి విలాసాన్ని ఆయన అంగీకరించరనమాట, ఆమోదించరనమాట. మొట్టమొదట నేనేమో తీవ్ర వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి సాధువులాగా ఉన్నాను, అయినప్పటికీ నేను ఏం చేస్తున్నాను, ఒక గొప్ప సౌభాగ్యవంతమైనటువంటి శాలువా కప్పుకున్నాను. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి ఆసక్తి ఏదైతే ఉందో భౌతికమైనటువంటి ప్రతిష్ట పట్ల, ఇది నేను శరణాగతి పొందడానికి అడ్డుపడుతుందని అర్థం చేసుకున్నారు. ఎవరు? సనాతనుడు వెంటనే ఏం చేస్తారంటే గంగానది ఒడ్డుకి వెళతాడు. ఒడ్డుకి వెళ్ళి, ఎందుకంటే పరిస్థితిని చక్కదిద్దాలని అక్కడికి వెళితే అక్కడ ఒక పేద ఒక బెంగాలీ బెచ్చగాడు ఒక అతను ఏం చేస్తున్నాడంటే పూర్తిగా చినిగిపోయినటువంటి ఒక పాతదైనటువంటి మురిగ్గా ఉన్న బొంతను దాన్ని ఉతుక్కుంటున్నాడు అనమాట. ఆ రేవులో ఉతుక్కొని ఆరబెట్టుకుంటున్నాడు ఎండకి. సనాతనుడు అక్కడికి వెళ్ళి ఆ బెచ్చగాడితో ఏమంటాడంటే, అయ్యా దయచేసి ఇదిగో ఈ విలువైన బూటాన్ని శాలువా తీసుకోండి, దీనికి బదులుగా నీ చినిగిపోయినటువంటి పాత బొంత నాకు ఇవ్వండి అని అడుగుతాడు. బొంత అంటే తెలుసు కదా, ఆ రోజుల్లో ఏం చేసేవారు, చినిగిపోయిన గుడ్డలన్నీ కలిపి ఏం చేసేవారంటే ఒక మందంగా ఒకటి కుట్టేవారు అనమాట, దాన్ని వాడుకునేవారు. అయితే బెచ్చగాడు ఏమనుకున్నాడంటే ఈ సనాతనుడు నన్ను ఏమైనా వెక్కిరిస్తున్నాడా అని అనుకున్నాడు అనమాట. లేకపోతే ఎవడైనా విలువైనది ఇచ్చి ఎవడైనా చినిగిపోయింది తీసుకుంటాడా? అతనికి కోపం వచ్చిందనమాట. నన్ను వెక్కిరిస్తున్నావు నువ్వు అని చెప్పి, నువ్వేమో పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు, నాలాంటి పేదవాడితో పరిహాసం నీకు అంటాడు. సనాతనుడు ఏమంటాడంటే, లేదు నాయన, నేను చాలా గంభీరంగా చెప్తున్నాను, నువ్వేం అనుకోవద్దు, దయచేసి ఖరీదైంది నువ్వు తీసుకో అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి ఈ మురిగ్గా ఉన్నటువంటి ఏదైతే అతుకుల బొంత ఏదైతే ఉందో దాన్ని ఆయన వేసుకుంటారనమాట. వేసుకుని మహాప్రభు దగ్గరికి తిరిగి వస్తారు. ఎప్పుడైతే మహాప్రభు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారో, గదిలోకి ప్రవేశించారు, ఈ చినిగిపోయినటువంటి సనాతనుడు ఈ చినిగిపోయినటువంటి అతుకుల బొంత ధరించి మహాప్రభు యొక్క గదిలోకి ప్రవేశిస్తారో చైతన్య మహాప్రభు చూస్తారనమాట. చూస్తే ఆయన ముఖం విరిగిపోతుంటుంది, మహాప్రభు ముఖం. ఎందుకని ఆయన ముఖం విరిగిపోతుంటుంది? సనాతనుని యొక్క అంటే సనాతనుడు నా భావాన్ని అర్థం చేసుకున్నాడని చెప్పి వెంటనే మహాప్రభు అడుగుతారు, ఏమయ్యా ఇది నీ బూటానీ శాలువా ఏమైంది అని అడుగుతారు. సనాతనుడు నవ్వి జరిగిందంతా కూడా వివరిస్తారనమాట, ఏ విధంగా అతను మార్చుకున్నాడు ఇదంతా కూడా. ఇది విన్న తర్వాత మహాప్రభు ఎంతో దివ్యానందానికి గురై ఆయన సనాతనుని చాలా లోతుగా కీర్తిస్తారనమాట. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను నిరంతరం. కృష్ణుడు భౌతిక ఆసక్తి లేని వ్యాధిని పూర్తిగా నయం చేశాడు, మరి అలాంటప్పుడు నువ్వు ఒక ఖరీదైనటువంటి శాలువాకి ఎందుకని అంటి పెట్టుకుని ఉండాలి? మరి నిజమైనటువంటి భక్తి సాధకుడు అంటే అతడు ఎప్పుడు కూడా విలాసాన్ని ప్రదర్శించకూడదు. అలాగే భౌతికమైనటువంటి విలాసాల ఏమంటాం వాటి యొక్క వాటిని ఏమంటాం, వాటి యొక్క ఉచ్చిష్టానికి కూడా, అంటే చిన్న చిన్న భౌతికమైనటువంటి ఐశ్వర్యాలకు కూడా ఆసక్తులై ఉండకూడదు.
అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ! మరి ఈ సంవాదం ద్వారా సనాతనుడు అది నిరూపిస్తాడు. ఏమిటంటే మరి అతడు అత్యున్నతమైన ఆధ్యాత్మిక జీవితానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని. ఆ విధంగా దాన్ని కూడా వదిలించుకోవడం ద్వారా. మరి తన శిష్యుడితో సంతృప్తి చెంది ఆ! ఎప్పుడైతే అతడు ఈ సంపన్నవంతమైనటువంటి వస్త్రాలు ధరించడం పట్ల కూడా అతడు అనాసక్తిని కలిగి ఉన్నాడని తెలుసుకుంటారో, అప్పుడు మహాప్రభువు సనాతన గోస్వామితో పాటుగా కూర్చొని నిరవధికంగా 2 నెలల పాటు చరిత్రలోనే తెలియబడినటువంటి సనాతన శిక్ష అనే దాన్ని ఆయనకు బోధిస్తారన్నమాట. 2 నెలల పాటు ఇద్దరికి మధ్య అంటే అది చర్చ కాదు. చైతన్య మహాప్రభు బోధనలు చేస్తారు. ఎవరికి? సనాతన గోస్వామి. ఎక్కడ జరిగింది ఇది? వారణాసిలో జరిగిందనమాట. హ్మ్. హ్మ్. అయితే ఈ చైతన్య మహాప్రభు ఆయన ఈ లోతైనటువంటి తాత్విక సత్యాలని సనాతన శిక్ష రూపంలో సనాతన గోస్వామికి చెప్పడానికి ముందు సనాతనుడిని ఈ తప్పించుకున్నటువంటి మురికి ఖైదీగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని మార్చి ఒక శాంతియుతమైనటువంటి సాధువుగా చూడాలనుకుంటారు. హ్మ్. అప్పుడు సనాతన గోస్వామి ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఈ చంద్రశేఖరుని ఇంటికి వచ్చారో ఆయన ఎలా ఉన్నాడంటే ఒక పిచ్చోళ్ళలా ఉన్నాడు అనమాట చూడడానికి. ఆ! ఎందుకంటే ఆయన తప్పించుకునేటువంటి సమయంలో ఆయన అరణ్యాల గుండా, కొండల గుండా ఎన్నో నెలల తరబడి నడుచుకుంటూ వచ్చారు కదా! ఆ! కాబట్టి ఆయనకు అసలు ఆయన ఎలా ఉన్నాడో కూడా చూసుకోవడానికి అవకాశం లేదు సనాతనుడికి మార్గ మధ్యంలో. అతనికి ఎలా ఉందంటే అతని రూపం చాలా పొడుగాటి జటలు కట్టినటువంటి జుట్టు ఉంది. గెడ్డం అంతా కూడా మాసిపోయినటువంటి గెడ్డం ఇంత పొడుగున. జుట్టు అంతానేమో ఇంత పొడుగు పెరిగిపోయింది. ఆ! ఆయన యొక్క శరీరం మీద పొరల కొద్దీ మట్టి పట్టేసిందట. చెమటతో కలిసిపోయి, దుమ్ము కలిసిపోయి పొరల కొద్దీ మట్టి పట్టేసిందట. వారాల తరబడి నడవడం వల్ల. ఆ! అలాగే ఆయన చినిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి ఆ! బట్టలు వేసుకొని ఉన్నారనమాట. ఓ బిచ్చగాడిలాగా ఉన్నారు చూడడానికి. అప్పుడు వెంటనే మహాప్రభు ఏం చేస్తారంటే, మొట్టమొదట మనం చెప్పుకున్నాం కదా! సనాతనుడిని ఆలింగనం చేసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా. ఆలింగనం చేసుకొని అతని యొక్క ఈ చినిగిపోయినటువంటి ఈ శిథిలావస్థ ఏదైతే ఉందో దాన్ని చూసి మహాప్రభు ఏం చేస్తారంటే చంద్రశేఖర ఆచార్యుడి వైపు తిరిగి నువ్వు ముందు ఈ నూతన అతిథి ఎవరైతే ఉన్నాడో అతన్ని ముందు మళ్ళీ సరిగా బాగు చేయని చెప్పంటారు. వెళ్ళి ఒక మంగళవాణి తీసుకురా వెళ్ళి మంచి నిష్ణాతుడైన మంగళవాణి తీసుకురా అని చెప్పంటారు. ఇతడి యొక్క పొడిగాటి గెడ్డం అంతా మొత్తం క్షవరం చేసి పడాయి. అలాగే ఆ మేసాలు ఆ జుట్టు మొత్తం గురిగించాయి. అతన్ని పూర్తిగా మళ్ళీ పరిశుభ్రమైన వ్యక్తిగా మార్చు అని చెప్పి చంద్రశేఖరుడికి ఆజ్ఞిస్తారు. ఎవరు? మహాప్రభు. మరి మహాప్రభు పర్యవేక్షణలో చూడండి, మహాప్రభు పర్యవేక్షణలో చంద్రశేఖరుడు ఏం చేస్తారంటే ఒక మంగళవాణి తీసుకొచ్చి సనాతనుని శుభ్రంగా మొత్తం క్షవరం చేయించేసి ఆయనకి మళ్ళీ శిఖ పెడతారు. వైష్ణవ శిఖని మళ్ళీ ధరింపజేస్తారు. మరి క్షవరం అంతా చేసిన తర్వాత మళ్ళీ సనాతనుడు వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత మరి చంద్రశేఖరుడు ఒక సంపన్నవంతుడైనటువంటి అతిథి అనమాట. అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి అతను ఏం చేస్తారంటే కొత్త బట్టలు తెచ్చిస్తాడనమాట. మంచి ఖరీదైనటువంటి మళ్ళీ కొత్త బట్టలు తీసుకొచ్చిస్తాడు సనాతనుడికి తొడుక్కోవాలి. అయితే సనాతనుడు వెంటనే తిరస్కరిస్తాడు. నేను కొత్త బట్టలు వేసుకోనని చెప్పి ఆయన వైపు చూసి నేను ప్రపంచాన్ని త్యజించాను ఒక వినయపూర్వకమైన సేవకుని అవ్వాలని, మళ్ళీ ఖరీదైనటువంటి బట్టలు కొత్త బట్టలు ధరిస్తే అది భగవంతుణ్ణి కోరుకునే బిచ్చగాడికి నప్పవి బట్టలు అని చెప్పుకుంటారు. ఎప్పుడైతే ఈ సనాతనుడు ఈ బట్టలు కూడా వేసుకోవడానికి తిరస్కరించడం చూస్తారో మహాప్రభు ఆయన అతని యొక్క వైరాగ్య ప్రగతిని చూసి ఎంతో సంతోషిస్తారన్నమాట. మరి ఇప్పుడు ఏ వస్త్రాలు ధరించాలి? ఇది ఇప్పుడు సందిగ్ధావస్థ. మహాప్రభు ఏం చేస్తారంటే మరొక సేవకుడు ఉంటాడు అక్కడ, తపన మిశ్రా అని చెప్పి. తపన మిశ్రాకి చెప్తారు, ఏమంటారంటే వెళ్ళి పాతవి ఏవైనా ఉపయోగపడినటువంటి వస్త్రం ఏదైనా ఉంటే పట్టురా అని చెప్తుంటారు. తపన మిశ్రా వెళ్ళి ఏం చేస్తారంటే వాడి పడేసినటువంటి ఒక దోవత ఏదో తెచ్చిస్తారన్నమాట. సనాతన కోసం ఏం చేస్తారంటే ఆ పాత వస్త్రాన్ని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చింపి ఏం చేస్తారంటే ఒక సరళమైనటువంటి ధోతిని ఒక బహిర్వాసాన్ని తయారు చేసుకుంటారు. ఇది బహిర్వాసం అంటే ఉత్తరీయం, అలాగే చిన్న ఇక్కడ దాకా ఉండే ఒక దోవతి లాంటిది తయారు చేస్తారు. ఇంకెప్పుడైతే ఆయన శుభ్రంగా క్షవరం అయిపోయింది, గంగానదిలో స్నానం చేశాడో
నిజమైనటువంటి సాధువులాగా వస్త్రాలు ధరించున్నాడని చూస్తారో అప్పుడు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు పాదాల దగ్గర కూర్చుంటారు సిద్ధంగా. కాబట్టి ఈ విధంగా తనను తాను పరిశుభ్రం చేసుకోవడం అనేది పూర్తిగా శరణాగతి పొందడానికి సంకేతం అన్నమాట. ఆయన ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనే దాన్ని ఇది చూపిస్తుంది అనమాట. అప్పుడు ఆ రోజు మరి పవిత్రీకరణ అంతా కూడా అయిన తర్వాత సనాతన గోస్వామి వినయపూర్వకంగా కూర్చుంటారు మహాప్రభు దగ్గర. మరి ఆనాటి కాలంలో అత్యంత గొప్ప పండితుడిగా తెలియబడినటువంటి వాడు ఎవరు? సనాతన గోస్వామి. కానీ మహాప్రభు దగ్గర కూర్చున్నప్పుడు అతడు ఏదో ఒక పెద్ద పండితుడిలాగా కాకుండా పూర్తిగా శరణాగతి పొందిన విద్యార్థిలా కూర్చుంటాడు. ఆయన కొన్ని లోతైనటువంటి మౌలికమైనటువంటి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు వేస్తాడనమాట. ఆయన వేసినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి అవే ఆధ్యాత్మిక విచారణకు వెన్నుముక లాంటివి అని చెప్పుకుంటారు. మరి సనాతన గోస్వామి వేసినటువంటి ప్రశ్నలు మనకి చైతన్య చరితామృతంలో మధ్యలీలలో 20వ అధ్యాయంలో నమోదు చేయబడ్డాయి. ఏమిటా ప్రశ్నలు? చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాల దగ్గర సనాతన గోస్వామి వేసినటువంటి ప్రశ్నలు ఏమిటి చెప్పగలరు ఎవరైనా? ఏం ప్రశ్నలు వేశారు? రూపాల ద్వారా కూడా తరచుగా ప్రస్తావన చేస్తుంటారు. అంత గొప్ప పండితుడు సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు పాదపద్మాల దగ్గర శరణాగతి ముందు ఏం ప్రశ్న వేశారు? మొదటి ప్రశ్న కే ఆమి అని చెప్పంటారు. కే ఆమి అంటే ఎవరిని నేను? బయటికి జనం అందరూ కూడా నేను గొప్ప పండితుడిని, ఒక శక్తివంతుడైనటువంటి ప్రధానమంత్రిని గౌరవిస్తారు. నేను అవి నిజమని నమ్మాను నేను. కానీ వాస్తవానికి నా నిజమైనటువంటి అస్తిత్వం ఏమిటో కూడా నాకు తెలియదు. అది నా పరిస్థితి అంటారు. అది మొదటి ప్రశ్న. కే ఆమె తాపత్రయ అని చెప్పుకుంటారు. తర్వాత రెండో ప్రశ్న ఏమిటంటే నేను ఎవరని అనేది మొదటి ప్రశ్న. రెండవది ఏమిటి? నేను ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? నేను ఎందుకు బలవంతంగా త్రివిధ క్లేశాలకు గురి చేయబడుతున్నాను? నేను దుఃఖాన్ని అనుభవించాలని కోరుకోవడంలా, కానీ నా ఇచ్ఛకు వ్యతిరేకంగా నాపై త్రివిధ క్లేశాలు రుద్దపడుతున్నాయి. వాటిని ఎలా ఆపుకోవాలో నాకు తెలియదు. ఇది రెండవ ప్రశ్న ఆయన వేసింది. మూడవ ప్రశ్న ఆయన ఏమడుగుతారంటే అసలు నాకు నిజంగా లాభదాయకమైనది ఏమిటో కూడా నాకు తెలియదు, లేదా జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని ఎలా పొందాలో నాకు తెలియదు. నేను పూర్తిగా గుడ్డివాడిని. అప్పుడు దయచేసి నాకు ఈ ముక్తి మార్గాన్ని ఉపదేశించండి అని సనాతన గోస్వామి ప్రశ్నలు వేస్తారనమాట. కాబట్టి మన తాత్వికంగా చూస్తే ఆయన వేసిన మొదటి ప్రశ్న ఏమిటి? కే ఆమి అంటే నేను ఎవరని. ఇది సంబంధతత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న. సంబంధం అంటే నేను ఎవరిని అసలు చూడండి. అంటే ఈ ఆత్మ యొక్క స్వాభావిక స్థితి ఏమిటి, ఆత్మకి భగవంతునితో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అలాగే ఈ భౌతిక ప్రకృతితో ఆత్మకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అర్థమైంది కదా. ఇది సంబంధతత్వానికి సంబంధించిన ప్రశ్న. రెండవది ఆయన ఏమడిగారు ప్రశ్న? ఎందుకు నేను ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నానని అడిగారు. ఇది భక్తియుత సేవా విధానానికి సంబంధించినటువంటి ప్రశ్న అనమాట. అంటే ఈ భౌతిక దుఃఖం యొక్క సంఖ్యల నుండి బయటపడి మన నిత్యమైనటువంటి సంబంధం ఏదైతే భగవంతుడితో ఉందో దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి పద్ధతి, దానినే అభిధేయము అని చెప్పుకుంటారు. సంబంధ అభిధేయ, మూడవది ప్రయోజన. కాబట్టి ఇది అభిధేయ తత్వానికి సంబంధించిన ప్రశ్న. మూడవ ప్రశ్న ఆయన ఏమడుగుతారంటే అసలు అంతిమమైనటువంటి శ్రేయస్సు ఏమిటి అని అడుగుతారు. ఇది దేన్ని సూచిస్తుంది? జీవి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఏమిటి జీవి యొక్క అంతిమ లక్ష్యం? శుద్ధమైనటువంటి భగవత్ ప్రేమ. కాబట్టి ఆ విధంగా ఆయన సంబంధ అవిధేయ ప్రయోజనముల గురించినటువంటి ప్రశ్నలు వేశారనమాట. మరి మొదటి ప్రశ్నకు సమాధానంగా అంటే మహాప్రభు ఆయన ముందు అసలు సనాతనుని యొక్క శుద్ధమైన వినయాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందారు. ఆయన మందహాసం, చిరు మందహాసం చేసి ఆయన గౌడీయ వైష్ణవ తత్వానికే మూలమైనటువంటి
సమాధానం చెప్పారు మొదటి ప్రశ్నకి. ఏమన్నారంటే, కే ఆమె అని అడిగారు, నేను ఎవరిని అడిగారు. దానికి మహాప్రభు ఏం సమాధానం చెప్పారు? చాలా ప్రముఖమైనటువంటి సమాధానం. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని చెప్పారు. ఏమన్నారు? జీవి కృష్ణుని యొక్క నిత్యదాసుడు. కృష్ణుని యొక్క నిత్యదాసునిగా ఉండడమే జీవి యొక్క సహజ స్థితి అని చెప్పాడు. అప్పుడు మహాప్రభు వివరించారనమాట. ఏమనంటే, ఏ విధంగా జీవి అంటే జీవాత్మ కృష్ణుని యొక్క ఈ కృష్ణుని యొక్క అంశ, కానీ ప్రస్తుతం కృష్ణుని యొక్క తటస్థ శక్తిలో ఏ విధంగా ఉన్నాడు జీవుడు. అలాగే ఏ విధంగా అయితే సూర్యుని యొక్క రశ్మి అంటే సూర్యుని యొక్క కిరణాలు ఏకకాలంలో సూర్యునితో ఏకత్వము భిన్నత్వాన్ని ఎలా కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన వివరించారనమాట, ఆ తత్వాన్ని అంతటిని కూడా. తర్వాత ఎప్పుడైతే సనాతన గోస్వామి నేను ఎందుకని బలవంతంగా ఈ త్రివిధ క్లేశాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు మహాప్రభు మళ్ళీ ఈ తాపత్రయం గురించి వివరించారనమాట. 3 రకాల క్లేశాలు. ఏమిటో 3 రకాల క్లేశాలు? ఆధ్యాత్మిక క్లేశాలు అంటే మన శరీరం వల్ల మన మనసు వల్ల వచ్చేటువంటి క్లేశాలు. శరీరం వల్ల ఏమి వస్తాయి? వ్యాధులు వస్తాయి, నొప్పులు వస్తాయి, వయసు మళ్ళీపోతుంది, ఆకలి, దప్పిక, శారీరకమైనటువంటి ఇబ్బందులు. మనసుతో వచ్చేవి ఏమిటి? ఆందోళన, తీవ్రమైనటువంటి నిరాశ, నెరవేరనటువంటి కోరికలు, దుఃఖం, అసూయ, అలాగే మానసికమైనటువంటి రుగ్మతలు. చూడండి, ఇవన్నీ మనసుకు సంబంధించినటువంటి కష్టాలు. మరి మహాప్రభు ఏమని చెప్తారంటే సనాతన గోస్వామితో, ఒక వ్యక్తి దగ్గర అనంతమైనటువంటి సంపద ఉండొచ్చు. ఎలాగంటే సనాతన గోస్వామికి ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, కానీ అంత సంపద ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మనసు, శరీరం అనేది క్లేశాలను అనుభవించాల్సిందే అని చెప్తారు. ధనంతో అది శమింపబడేది కాదు అని చెప్పారు. ఇక తర్వాత అధిభౌతిక క్లేశాల గురించి చెప్తారు ఆయన. అధిభౌతిక తాపం, ఇది ఇతర జీవుల వల్ల వచ్చేటువంటి కష్టాలు. అంటే ఇతర మనుషుల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల, లేకపోతే మోసం చేయడం వల్ల, యుద్ధం వల్ల, లేకపోతే దోమలు కుట్టడం వల్ల, పాములు కాటేయడం వల్ల, క్రూర జంతువుల వల్ల, సూక్ష్మమైనటువంటి క్రిముల వల్ల, వైరస్ల వల్ల. అలాగే ఇక్కడ చెప్తారు, ఏమంటారంటే, సనాతన నువ్వే స్వయంగా నవాబు చేత బంధింపబడ్డావు. అది దేని యొక్క ఉదాహరణది? అధిభౌతిక తాపత్రయాలు. ఇక మూడవది ఏమిటి? అధిదైవిక తాపత్రయాలు. ఏమిటవి అంటే దేవతల చేత, గ్రహాల యొక్క కదలికల వల్ల. చూడండి, మన గ్రహాలు చెప్తుంటాం కదా, ఇప్పుడు మహర్దశ జరుగుతుంది మనకి, శని మహర్దశ, గురు మహర్దశ, ఒక్కొక్కడికి జాతకంలో ఒక్కొక్క దశను బట్టి. అలాగే ప్రకృతి చేత వచ్చేటువంటివి అంటే మనిషి చేతుల్లో లేనటువంటివి, మనిషి నియంత్రణకు అతీతమైనటువంటి వాటి చేత వచ్చేటువంటి దుఃఖాలు. అంటే ప్రకృతి విలయాలు, భూకంపాలు, కరువులు, వరదలు, లేకపోతే సుడిగాలులు, లేకపోతే తీవ్రమైనటువంటి గాడుపులు, లేకపోతే తీవ్రమైనటువంటి చలిగాలులు, ఇవన్నీ కూడా. కాబట్టి తర్వాత అసలు ఈ తాపత్రయాలు అనేవి ఎందుకు ఉంటాయి అని వివరించడానికి మహాప్రభు ఆయన ఒక ఉదాహరణ చెప్తారన్నమాట సనాతన గోస్వామికి. ఆయన ఈ భౌతిక శక్తి అంటే మాయ ఏదైతే ఉందో, ఈ మాయని ఆయన దేనితో పోల్చుతారంటే ఒక దాన్నే ఉంటారు మంత్రగతితో పోల్చుతారనమాట. చూడండి, మాయని ఒక మంత్రగతితో పోల్చుతారు. మహాప్రభు ఏమంటారంటే, జీవి కృష్ణుడితో ఉన్నటువంటి తన యొక్క నిత్య సంబంధాన్ని మరిచిపోవడం చేత అతడు వెంటనే ఈ మాయాశక్తి చేత అతడు బంధింపబడతాడు. మాయ ఏం చేస్తుంది? ఆత్మని లెంపలు వాయించి అతన్ని ఈ భౌతిక దుఃఖం అనే సాగరంలోకి విసిరేస్తుంది. ఈ భౌతిక దుఃఖం అనే సాగరంలో జీవి నిరంతరము కూడా ఈ త్రివిధ క్లేశాల చేత కాల్చివేయబడుతూ ఉంటాడు అని చెప్తారు. ఏం చెప్తారంటే, ఈ తాపత్రయం అనేది ఎలాగంటే, ఇది ఒక రోగిష్టి వాడిపోయి జ్వరంలాగా పనిచేస్తుందట ఈ తాపత్రయం. అంటే జ్వరం అనేది నిజమైన వ్యాధి మూలం కాదు, జ్వరం అనేది కేవలం లక్షణం మాత్రమే. అసలైనటువంటి వ్యాధి ఏమిటంటే ఆత్మ కృష్ణుని మరిచిపోవడం. కృష్ణ బహిర్ముఖ జీవ భోగవాంఛాకరే అనే శ్లోకం అక్కడ వస్తుంది అనమాట. తర్వాత మహాప్రభు అంతిమమైనటువంటి పరిష్కారం ఏమిటో చెప్తారు దీనికి. ఏమిటి అంతిమమైనటువంటి పరిష్కారం? భక్తి యోగము.
ముఖ్యంగా కలియుగంలో ఎలా చేయించాలి దాన్ని? హరినామ సంకీర్తన ద్వారా. ఇవన్నీ కూడా అంటే చాలా క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. దీన్ని సనాతన శిక్ష అని చెప్పుకుంటారు. ఆ? కాబట్టి ఈ విధంగా ఆయన సంబంధ అభిధేయ ప్రయోజనం గురించి చెప్తూ, అలాగే అందులో భాగంగా ఆయన ఈ ప్రయోజనం అనేది ఉంది కదా, అంటే ఏ విధంగా భక్తియుత సేవ చేసి లక్ష్యాన్ని సాధించాలి, దాని గురించి భక్తి యొక్క 64 అంగాల గురించి చెప్తారు మహాప్రభు సనాతన గోస్వామి. 64 సాధనలు అనమాట, భక్తి సాధనల గురించి చెప్పి అందులో 5 ముఖ్యమైనటువంటి సాధనల గురించి చెప్తారు. పంచాంగ భక్తి, అవి అత్యంత శక్తివంతమైనటువంటివి. ఈ 5 ఏదైనా కొద్దిగా చేసినా సరే వ్యక్తిలో ఉన్నటువంటి శుద్ధ కృష్ణ ప్రేమ మేలుకుంటుంది అని చెప్తారు ఆయన. ఏమిటి 5 అంటే? 5 ఏమిటి చెప్పండి? 64లో 5 ముఖ్యమైన అంగాలు ఏమిటి చెప్పండి? సాధు సంఘం, రెండోది నామకీర్తనం, రెండోది, మూడవది భాగవత శ్రవణం, నాలుగవది మథురావాసం, ఐదవది శ్రీమూర్తిర శ్రద్ధాయ సేవన, విగ్రహారాధన. ఈ 5 ముఖ్యమైనటువంటి అంగాలు అని చెప్తారు. ఈ విధంగా ఆయనకి బోధనలు చేస్తారనమాట మహాప్రభు. బోధనలు చేసిన తర్వాత ఆయన ఎప్పుడైతే మొత్తం ఆయన 2 నెలల పాటు సనాతన గోస్వామికి చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్తారో, చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, ఇప్పుడు నేను నీకు నీ జీవిత కార్యం ఏమిటో చెప్తున్నాను సనాతన విను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే వారణాసిని వదిలిపెట్టి వృందావనానికి వెళ్ళి అక్కడ నువ్వు నేను నీకు చెప్పినటువంటి బోధనల ఆధారంగా తర్వాత రాబోయే తరాల వైష్ణవుల కోసం నువ్వు దిశానిర్దేశం చేసేటువంటి గ్రంథాలు రాయి అని చెప్పన్నారు. అప్పుడు సనాతన గోస్వామి ఏం చేస్తారంటే, అలాగే దానితో పాటుగా మరొక ఆదేశం కూడా ఇస్తారు. నువ్వు వెళ్ళి లుప్తమైపోయినటువంటి ఈ వృందావన లీలా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయమని చెప్తారు సనాతన గోస్వామి. ఎవరు? మహాప్రభు చెప్తారు సనాతనుడు. అప్పుడు సనాతన గోస్వామి వారణాసి నుండి బయలుదేరి చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం మేరకు ఆయన మళ్ళీ ఆ మరిచిపోయినటువంటి వ్రజభూమిని పునర్నిర్మాణం చేయడం కోసం బృందావనానికి వెళ్తారు. మరి ఆ బృందావనానికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క జీవితం పూర్తిగా అది మారిపోతుందన్నమాట. పూర్తిగా తపస్సుతో కూడినటువంటి జీవితాన్ని స్వీకరిస్తారు, గ్రంథ రచన చేస్తారు. అలాగే కృష్ణుని యొక్క సన్నిహితమైనటువంటి నీళ్ళల్లో ఆయన నిమగ్నం అయి ఉంటారు. ఇది ఆయన జీవితంలో 2వ ఘట్టంగా చెప్పుకోవాలి. మరి మరొక సందర్భంలో తర్వాత మళ్ళీ సనాతన గోస్వామి యొక్క ప్రయాణం ఎలా సాగిందో మనం చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. కాబట్టి మొదటి తరగతిలో మనం చైతన్య మహాప్రభుని కలుసుకోవడం వరకు చర్చించాం. 2వ తరగతిలో ఆయన బృందావనంలో అడుగు పెట్టడం వరకు చర్చించాం. కాబట్టి 3వ తరగతిలో బృందావనంలో జరిగినటువంటి ఆ తర్వాత జరిగినటువంటి లీలల గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. శ్రీల సనాతన గోస్వామికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.